5x55 టెక్నిక్. అంటే 5 డేస్ చేయాలండి. ఓకే. అండ్ ఇంకొకటి ఏందంటే 55 టైమ్స్ మీరు రాయాలి. మినిమమ్ 5 డేస్ చేయాలి. దాని తర్వాత కూడా మీరు చేసినట్టయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. బట్ 5 డేస్‌ని ఎందుకు అంటున్నా అంటే కొంతమంది ఏమంటారంటే అర్జెన్సీ కావాలండి. కొంచెం హ్మ్. అర్జెన్సీగా నాకు ఒక 5,00,000 కావాలి, 2,00,000 రూపీస్ కావాలని మీరు అనుకున్నారు. ఒక్క 5 రోజులు మీరు ఏం చేస్తారంటే 55 టైమ్స్ రాత్రి పడుకునే ముందు ఏం చేయాలంటే మీకు ఏదైతే కావాలని మీరు కోరుకున్నారు కదా మేడం! దాని ఆల్రెడీ వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలను రాయాలి. ఎన్ని సార్లండి? 55 టైమ్స్. ఇప్పుడు మీకు ఎంత కావాలి? అప్రాక్సిమేట్‌లీ ఒక 2,00,000 రూపీస్ అర్జెన్సీ కావాలి. నాకు 5,00,000 రూపీస్ వివిధ మార్గాల ద్వారా నా అకౌంట్‌లోకొచ్చి నా అవసరం తీరినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎన్ని సార్లండి? 5 55. సార్లు. 55 టైమ్స్. 5 రోజులు. 5 రోజులు రాయాలి. హ్మ్. సో, ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో అందరూ గూడా మనీ, మనీ అని ఎంటర్ చేయండి. ఎవరైతే మనీ అని ఎంటర్ చేస్తారో వ్యూవర్స్ వాళ్ళకి డెఫినిట్‌గా మనీ వస్తుందండి. చూద్దాం ఎంతమంది ఎంటర్ చేస్తారో. ఎందుకు నేను అంటానంటే ఎవ్రీ టైమ్ చూడండి మనీ అనే పదాన్ని మీరు విన్నా, ఓకే, పలికినా, ఫీల్ అయినా మనీ వస్తదండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మనీ. ఎందుకు అంటే యద్భావం తద్భవతి అండి. మనం ఎంత ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటే అంటే ఎందుకు మనీ రాదంటే నా దగ్గర మనీ లేదు, సఫిషియెంట్ మనీ లేదు నా దగ్గర అని ఎప్పుడైతే బాధపడుకుంటూ కూర్చుంటారో మీకు తెలియకుండానే మీ ఎనర్జీ లెవెల్స్ ఏమవుతాయండి? డౌన్. వీక్ అయిపోతాయి. డౌన్ హ్మ్. అయితాయి. డౌన్ ఎనర్జీ అయినప్పుడు మీ ఆలోచనకు పవర్ ఉండదు. మన సబ్జెక్ట్ మొత్తం దేనిపై డిపెండ్ అయి ఉంటుందంటే అండి హరిత గారు, మన మైండ్ పవర్ పైన ఆధారపడి ఉంటుంది. దాంతో పాటు మన ఎనర్జీ స్థాయిని బట్టి ఉంటుంది. ఒక మనిషికి ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఏం చేయాలి? ఆత్మవిశ్వాసం పెరగాలంటే ముందుగా ఒక మిర్రర్ తీసుకొని, ఆ మిర్రర్ ముందుకు వెళ్ళిన తర్వాత, నేను తలుచుకుంటే ఏదైనా సరే సాధించగలనని ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకొని చెప్పుకోవాలి. అంటే నిన్ను నువ్వే ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి. ఎవరో వస్తారనో, ఏదో చేస్తారనో ఉంటే ఎప్పటికీ ఏది మారదు. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మన ఆలోచన చేతుల్లోనే. మన మైండ్ సెట్ మారితేనే లైఫ్ సెట్ అయిపోద్దండి. అంటే మన మైండ్ సెట్, లైఫ్ సెట్ దగ్గర సంబంధం. అంటే ఎవరైతే పాజిటివ్‌గా ఆలోచిస్తుంటారో వాళ్ళు పాజిటివ్ పనులు చేయగలుగుతారు. వాళ్ళు పాజిటివ్‌గా ఉండగలుగుతారు. రిజల్ట్స్ గూడా పాజిటివ్‌గా వస్తుంటాయి. అంటే మన సబ్జెక్ట్‌లో ఒక్కటే అండి. నువ్వు రిచ్ మైండ్ సెట్ నువ్వు కలిగి ఉంటే ధనవంతుడవుతావు. నువ్వు పూర్ మైండ్ సెట్ ఉంటే నువ్వు పూర్‌గా అవుతావు. నువ్వు ధనవంతుడవ్వాలన్నా, పూర్‌గా మిగిలాలన్నా నీ చేతుల్లోనే ఉంది అని చెప్పేది ఈ సబ్జెక్ట్. సక్సెస్ సాధించాలి అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యమని చెప్తున్నారు. యెస్. అంతేనా? అవునండి. థాంక్ యూ అండి. మీరు విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.